తెలుగు ఫిలిం ఛాంబర్ కు రామ్ గోపాల్ వర్మ బహిరంగ లేఖ రాశారు. సినీ పరిశ్రమ సిగ్గుపడాల్సింది డ్రగ్స్ వ్యవహారం గురించి కాదని, తెలుగు సినీ పరిశ్రమకు తలవంపులు తెచ్చే విధంగా క్షమాపణలు చెప్తూ ఫిలిం ఛాంబర్ లేఖ రాసినందుకు అన్నారు. సెట్ విచారణకు హాజరైన సినీ ప్రముఖుల్లో ఏ ఒక్కరూ తాము తప్పు చేసినట్లు ఒప్పుకోలేదని వర్మ చెప్పారు. అంతేకాదు, విచారణకు హాజరైన వారు తప్పు చేసినట్లు అధికారులు కూడా నిరూపించలేదన్నారు. మరి అలాంటప్పుడు ఏ కారణంతో ఫిలిం ఛాంబర్ క్షమాపణలు చెప్పినట్టని రామ్ గోపాల్ వర్మ తన లేఖలో ప్రశ్నించారు. అతి కొద్ది మంది చేసిన పొరపాట్లకి సినీ పరిశ్రమ తలవంచుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరమని ఫిలిం ఛాంబర్ తన లేఖలో పేర్కొందని వర్మ చెప్పారు. అసలు పొరపాటు చేసినట్లు ఫిలిం ఛాంబర్కు ఎవరు చెప్పారని వర్మ ప్రశ్నించారు. అసలు విచారణకు హాజరైన వాళ్ళు చేసిన నేరం ఏంటి, దానికి సంబంధించి ఫిలిం ఛాంబర్ వద్ద ఉన్న ఆధారాలేంటి అని ఆర్జీఓ లేఖలో ప్రశ్నలను ఎక్కుపెట్టారు. ఫిలిం ఛాంబర్ అధికారులపై ఆగ్రహించాల్సింది పోయి అప్పుడు కేసులో నేరం రుజువైనట్లు క్షమాపణలు చెప్పడంలో అర్థమేంటన్నారు. అలాగే డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న వారు సైతం తనలా బహిరంగ లేఖలు రాయాలన్నారు వర్మ. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి ప్రసన్న కుమార్ కౌన్సిల్ మెంబర్ మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి ప్రసన్న గారు. ఇక రామ్ గోపాల్ వర్మ చేసిన బహిరంగ లేఖలో చేసిన కమెంట్స్ పై మరింత సమాచారం మా రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఎప్పుడు ట్విట్టర్ కమెంట్స్ తో సంచలనంగా మారే రామ్ గోపాల్ వర్మ ఈసారి బహిరంగ లేఖతో ప్రజల ముందుకు వచ్చారు. దీనిపై అప్డేట్ ఏ విధంగా ఉంది? డ్రగ్స్ పైన ఇటు ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 12 మందికి నోటీసులు ఇవ్వడం, వాళ్ళందరం కూడా విచారణ విధించడం జరిగింది. అయితే దీనిపైన మొదటి నుంచి కూడా రామ్ గోపాల్ వర్మ చాలా వరకు డిఫరెంట్ గానే స్పందిస్తున్నాడు. ఎందుకంటే ప్రభుత్వానికి ఇటు వ్యతిరేకంగా, పోలీసు అధికారులకు వ్యతిరేకంగా ఆయన మొత్తం కూడా వ్యవహరించిన తీరు కనబడుతుంది. అందుకోసం ఆయన మొన్న గత కొన్ని రోజుల నుంచి కూడా ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా కామెంట్స్ పెట్టినటువంటి వర్మ ఈ రోజున మొన్న ఫిలిం ఇండస్ట్రీ తరపు నుంచి గవర్నమెంట్ ఒక లెటర్ పెట్టడం జరిగింది. వాళ్ళు కొంతమంది చేసిన తప్పుకు మొత్తం కూడా ఇండస్ట్రీ మొత్తం కూడా బాధపడుతుందండి అన్నట్టుగా వాళ్ళు ఒక లెటర్ పెట్టడం ఇది ఈ రోజున. దానిపైన రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ మీరు అసలు ఎందుకు పెట్టారు, ఏంటి, దీనికి కారణం ఏంటి, వీళ్ళు తప్పు చేసినట్టుగా అక్కడ ప్రభుత్వం కానీ ఇటు వాళ్ళు కానీ ఎవరు కూడా ఒప్పుకోలేదు కదా, అసలు పోలీసులు కూడా ఏమేంటి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయలేదు, అలాంటి టైంలో మీరు ఎలా పెడతారని కూడా ఆయన ఇటు ఫిలిం ఛాంబర్ని ఆయన ఒక ప్రశ్నిస్తూ ఒక లెటర్ రాయడం జరిగింది. అయితే వర్మ విధానం చూస్తుంటే గతంలో కూడా ఆయన ఇదే విధంగా ఆయన స్పందించి కూడా మొత్తం కూడా అటు సిట్ అధికారులకు కూడా వ్యతిరేకంగా ఆయన కామెంట్స్ చేయడం, దానిపైన సిట్ అధికారులు కూడా స్పందించి మేము ఎవరిని కూడా టార్గెట్ చేసుకోలేదన్నట్టుగా ఆయన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ సద్దుమరుగుతున్నటువంటి ఈ టైంలోనే మళ్ళీ వర్మ కూడా ఈ విధంగా వ్యవహరించడం, ఇటు తెలుగు ఇండస్ట్రీ కూడా మొత్తం కూడా కొంతవరకు రామ్ గోపాల్ వర్మ పైన కొంత ఆగ్రహంతో ఉంది. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ప్రతిసారి కూడా ఏదో ఒక వివాదం సృష్టించడం, చాలా పబ్లిసిటీ కోసం మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీని మొత్తం కూడా ఆయన బ్లేమ్ చేసే విధంగా వ్యవహరిస్తున్నాడని కూడా చాలా మంది కూడా ప్రముఖులు అంటున్నారు. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే ఇప్పుడు ఎవరైతే సిట్ ముందు హాజరైనటువంటి వ్యక్తులు, నటీనటులు కానీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వానికి ఇటు సిట్ అధికారులను కూడా వాళ్ళు ప్రశ్నించాలి, మమ్మల్ని ఎందుకు ఇలా చేశారు అని ప్రశ్నించాలని ఆయన ఒక ఆ లెటర్ కూడా పేర్కొనడం కూడా కొంతవరకు మొత్తం కూడా చూస్తుంటే రామ్ గోపాల్ వర్మ ఇటు కావాలని ఈ విషయాన్ని మొత్తం కూడా బాగా హైలైట్ చేయాలనే ఒక విషయంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైన కూడా చాలా మంది సినీ ప్రముఖులు మాత్రం దీన్ని అసలుకి రామ్ గోపాల్ వర్మ ఇలాంటి విషయాలు గతంలో కూడా చెప్పాడు కాబట్టి అసలు వాటిని అన్నిటి కూడా పట్టించుకోవాలని అవసరం కూడా లేదని కూడా చెప్తున్నారు శ్రవంతి. అయితే వెంకట్, మనం చూసుకున్నట్లయితే ఆయన ఏ విధంగా బహిరంగ లేఖ రాశారో, ఇప్పుడు ఎవరైతే నోటీసులు అందుకున్నారో డ్రగ్స్ గురించి వాళ్ళు కూడా బహిరంగ లేఖ రాయాలని చెప్పారు. మరి దీనిపై నోటీసులు అందుకున్న వారిలో ఎవరైనా స్పందించారా ఇప్పటి వరకు? దీనిపైన కూడా ఎవరు కూడా స్పందించట్లేదు. ఎందుకంటే రోజుకొకరు చొప్పున దాదాపు 12 మందిని సిట్ అధికారులు విచారించడం జరిగింది. అయితే సిట్ ముందు తమ యొక్క వాదనలు మొత్తం కూడా వినిపించడము, అసలు ఏంటి అనేది కూడా సిట్ అధికారులకు మొత్తం కూడా మేము వివరించామని, అలాంటి టైంలో మళ్ళీ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి కామెంట్స్ పైన కూడా మేము స్పందించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఏదైనా ఉన్నా కూడా మేము డైరెక్ట్ గా వాళ్ళు ఎప్పుడైతే ఏదైనా పిలిచినా కూడా మేము ఆ విచారణకు మేము వెళ్తాము, మొత్తం కూడా సహకరిస్తాము, గతంలో చెప్పాము కాబట్టి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలపైన మేము స్పందించాల్సిన అవసరం కూడా లేదు. దీనివల్ల
ఇంకా ఇబ్బందులు తప్పితే మరొకటి ఏం కూడా లేదు. దీన్ని మరో రకంగా చూస్తుంటే మళ్ళీ దీన్ని ఏదో రకంగా రెచ్చగొట్టే విధంగానే రామ్ గోపాల్ వర్మ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి తప్పితే ఈ సమస్యకి పరిష్కారం కనుగొనే విధంగా మాత్రం లేదని కూడా వాళ్ళ నుంచి వస్తున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ వెంకట్.